ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఏ రకంగా చెప్పాలంటే దారుణమైన రోజులు అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలైతే శ్రీ కనిపిస్తున్నాయి. వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? ఇక జూలై 3వ తారీఖు గురువారం రోజున దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి కష్టాలు బాధలు ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు, ఎందుకు దారుణమైన రోజు అని చెప్పడం జరుగుతుంది. పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకప్రియ తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం వీరికి తపన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని సందర్భాలలో వీటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇక ఈ రోజు ఈ 2025వ సంవత్సరం జూలై 3వ తారీఖు గురువారం రోజున దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక ఒక రకంగా చెప్పాలంటే మీరు బాధాకరమైనటువంటి అంశాలు ఈరోజు చూడబోతున్నారు. మీ యొక్క స్నేహితుల నుండి లేదా మీ యొక్క పరిచయస్తుల నుండి ఒక మోసాన్ని చూస్తారు. ఇక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన నమ్మకపోయినా మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాలు విషయంలో షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండడం, లేదంటే నష్టపోతారు. నష్టాన్ని చవి చూసే ప్రమాదం ఉంది. అయితే అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిర్మానుష ప్రదేశంలో ఒంటరిగా రాత్రి సమయాలలో డ్రైవింగ్ చేస్తున్నవారు, వీరు ఎవరైనా నూతన వ్యక్తులు లిఫ్ట్ అడిగితే మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని మీరు గమనించండి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఆర్థిక పరమైన అంశాలలో మాత్రమే జీవితంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటారు, కానీ మీ మధ్య ఎటువంటి విభేదాలు కూడా లేవు. అటువంటి వ్యక్తులు మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల ఒక అంశంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా కొన్ని అంశాలలో మీరు జాగ్రత్త పడవలసిన పరిస్థితులు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే కన్యారాశి వారు ఆర్థిక పరమైన అంశాలలో ఆదాయ మార్గాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అవకాశం మీ చేతుల వరకు వచ్చి జారిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనబడుతున్నాయి. సాధారణమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక వ్యాపార జీవితం రోజులాగానే సాగిపోతుంది. వ్యాపారం
జీవితం గురించి, అభివృద్ధి గురించి చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక వ్యక్తులకు ఒక చక్కటి మార్గం అనేది గోచరిస్తుంది. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే మార్గాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులను అనేది ఈ విధంగా ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు ఉంటాయి. కానీ చాలా వరకు కొన్ని సమస్యలు అయితే ఈ రోజు ఎదుర్కోబోతున్నారు. షూరిటీ సంతకాల విషయంలో, ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో, పెట్టుబడుల భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మీకు కీడు చేసే వ్యక్తులు ఎవరో వారి గురించి వారితో ఇంతవరకు మీ యొక్క రిలేషన్ ఇంతవరకు మాత్రమే మీ యొక్క రిలేషన్ అనేది ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలను తలెత్తుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వారి వల్ల మీరు అనవసరమైన గొడవల్లోని తలదూర్చడం, అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకొని కేసుల వరకు వెళ్ళడం ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి మాత్రం భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. కాబట్టి మీరు బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు గొడవ పడితే కనుక అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా చాలా వరకు నష్టాలు, సమస్యలు తలెత్తే అవకాశాలు మీ యొక్క జూలై 3వ తారీఖు గురువారం రోజున అనేది కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎందుకంటే దారుణమైన రోజు అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక మీకు వ్యక్తులకు ఒక చక్కటి మార్గం అనేది గోచరిస్తుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం కూడా మీకు తెలియబోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. ఈ విధంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలు, మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.